హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఆంధ్ర స్టైల్‌లో గుత్తి వంకాయ కర్రీని చేసి చూపించబోతున్నా. పెళ్ళిళ్ళలో అయినా, ఫంక్షన్‌లో అయినా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా! ఆ మసాలా కర్రీని ఈరోజు మీకైతే నా స్టైల్‌లో చేసి చూపించబోతున్నా. చిక్కటి గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా, రోటీస్‌లోకైనా మరి ఒక్కసారైతే ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి పావు కప్పు వేరుశనగ విత్తనాలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వుల్ని కానీ, నల్ల నువ్వుల్ని కానీ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ గసాల్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా మనకి పెనం వేడి ఉంటుంది కదా! ఆ వేడికి ఇవంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవంతా చిటపటలాడుతూ బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పెనం పెట్టుకోండి. కాస్త పెద్దగా ఉన్నది. మనం కూర చేసుకోవడానికి వీలుగా ఉన్న పెనం పెట్టేసేసుకొని, అందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి. లేత వంకాయలు, అలాగే ఇక్కడ వంకాయలన్నీ కూడా హాఫ్ కేజీ ఉన్నాయండి. ఈ వంకాయల్ని 4 పచ్చాలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ముందే పెట్టుకోవడం వల్ల వంకాయ చేదనేది రాకుండా ఉంటుంది. నీళ్లు మొత్తం తీసేసేసి తర్వాత పెనం మీద వేసేసుకొని, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దాదాపు మనకి వంకాయ అనేది ఒక 50-60% ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పెనంలోకి మనం వంకాయ కూర చేసుకోవడానికి సరిపడా ఆయిల్‌ని వేసేసుకోవాలి. 10 మిరియాల్ని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రని వేసి ఇవంతా బాగా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని, ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక టమోటాని వేసుకోవాలి. పెద్ద సైజ్ టమోటా అయితే ఒకటి వేసుకోండి. మీడియం సైజ్‌ది అయితే 2 వేసుకోండి. ఈ టమోటా కూడా సాఫ్ట్‌గా అయిపోయాక, ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును, 2 స్పూన్స్ దాకా చిల్లీ పౌడర్‌ని లేదా మీరు తినగలిగే దానిని బట్టి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకొని, ఈ మసాలా అంతా మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా మసాలా అంతా కూడా మనకి బాగా వేగిపోయిన తరువాత, ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా! వంకాయల్ని వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ వంకాయలు మీకు చెప్పాను కదండీ! హాఫ్ కేజీ ఉన్నాయండి. దానిని బట్టి మీరు మసాలానంతా వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినగలిగేవారైతే మరొక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని ఎక్స్‌ట్రా వేసుకోండి. ఈ మసాలా అంతా కూడా ఈ వంకాయలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం మసాలాలో వంకాయల్ని బాగా వేయించుకోవడం వల్ల మసాలా అంతా వంకాయలకి బాగా అంటి తినేటప్పుడు ఆ టేస్ట్ ఇంకాస్త ఎక్కువగా వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని, అలాగే మనం ఇందాక వేయించుకున్నాం కదా! వేరుశనగ విత్తనాలు, నువ్వుల్ని ఆ పౌడర్‌ని కూడా ఇందులోకి వేసుకోవాలి. చాలా అంటే చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును గుజ్జు తీసి ఇందులోకి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఈ మసాలా అంతా కూడా మరొకసారి ముక్కలకి అంటేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి పులుపంతా అంటేలాగా కలిపేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసుకోవాలి. రెగ్యులర్‌గా మనం ఎవరు చేసినా సరే వంకాయ కర్రీ అనేది గ్రేవీ చిక్కగా ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం వంకాయల్ని ఇలా గరిటెతో ప్రెస్ చేశామంటే వంకాయలు మునగాలి. అప్పుడు గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఉండకూడదు. వంకాయలు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళని వేసుకోండి. తర్వాత పైన కాస్త కొత్తిమీరని చల్లి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారైతే అడుగు కింద వరకు కలిసేలాగా కలుపుకోవాలి. లేదనుకోండి మనం వేరుశనగ విత్తనాల పొడిని వేసాం కాబట్టి త్వరగా అడుగు అంటేస్తుంది. అందుకని మధ్యలో ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నామనుకోండి. చూడండి చిక్కటి గ్రేవీతో వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత చిక్కగా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ కూర అనేది. ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసామంటే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే వేయడం లేదు. ఎందుకంటే ఈ వంకాయ కర్రీ నేను పులగంలోకి ప్రిపేర్ చేశాను. పులగం అనేది కాస్త స్వీట్‌గా ఉంటుంది కాబట్టి మనం ఈ వంకాయ కర్రీలోకి బెల్లాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. అదే మీరు రెగ్యులర్‌గా ప్లెయిన్ రైస్‌లో కానీ, చపాతీలో కానీ
ఇలా తయారు చేసుకుంటున్నట్టయితే చిన్న బెల్లం ముక్కను వేసి చూడండి. రుచి చాలా చాలా బాగుంటుంది. పులగం ఎలా తయారు చేసేసుకోవాలో మీకు వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారి చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పులగంలోకి ఈ వంకాయ కర్రీ కాంబినేషన్. చూస్తున్నారుగా పులగం ఆంధ్ర అంటే స్టైల్ ఇదేనండి. గుత్తి వంకాయ మేము ఆంధ్రాలో మసాలా కర్రీ ఎక్కువగా రెడీ చేసుకుంటూ అయిపోయిందండి. ఉంటాం పులగం. వేడి వేడిగా సర్వ్ పెసర చేసుకొని పప్పుతో తిన్నామంటే చేసే ఈ పులగం ఒకటికి 4 చాలా ముద్దలు టేస్టీగా ఎక్స్ట్రా ఉంటుంది. తినొచ్చు. హెల్తీ అంత కూడా. టేస్టీగా ఈ ఉంటుంది. వంకాయ తప్పకుండా కర్రీ మీరైతే అందులోకి ఒక్కసారి మంచి నా స్టైల్‌లో కాంబినేషన్. ట్రై చేయండి. ఒకసారి అయితే ట్రై 2 చేసిన రెసిపీలని తర్వాత ట్రై ఎలా చేయండి. వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సుహాస్నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.